నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర అవతరణ వేడుకలకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా పరేడ్ మైదానం, ట్యాంక్ బండ్ ముస్తాబు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేల్చాలని భాజపా నిరసన బాట. హైదరాబాద్ ధర్నా చౌక్లో పార్టీ నేతల ధర్నా. అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఏసీబీ. నీటిపారుదల శాఖల లంచం కేసులో లోతైన దర్యాప్తు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం. రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రం సాయం చేయాలన్న కేజ్రీవాల్. తారెడారిలో బానుడి భగభగల మధ్య మహిళా జవాన్ల గస్తీ. ఎండ, చలి, వర్షం తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవంటున్న వీర వనితలు. మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ ను ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కోరారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం హర్కర వేణుగోపాల్ వేచి చూస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల కోసం కేసీఆర్ ను హర్కర వేణుగోపాల్ ఆహ్వానించనున్నారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేణుగోపాల్ కు సూచించారు. జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న వేడుకల కోసం హైదరాబాద్లోని పలు ప్రాంతాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానం, ట్యాంక్ బండ్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుండగా అందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవతరణ వేడుకలకు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరం ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ చిత్రా రామచంద్రన్ తదితరులు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లకు సంబంధించి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఏర్పాట్లు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రత్యేకించి ఈ తెలంగాణ దశాబ్ద ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లు ఈ వేడుకల్లో భాగంగా అదే రోజు జూన్ 2వ తారీఖున ఈ వేడుకలు సాయంత్రం అంగరంగ వైభవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్ల సందర్భంగా అంటే పెద్ద ఎత్తున తెలంగాణ యొక్క ఖ్యాతిని, తెలంగాణ యొక్క చారిత్రక వైభవాన్ని చాటి చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సంబంధించి హస్తకళలు, ప్రత్యేకంగా చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రుచి చూపించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ట్యాంక్ బండ్కు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ తెలంగాణ యొక్క వంటల రుచులు కూడా ఆయన చూస్తారని చెప్పి ఇక్కడ సమాచారం ఉంది. అలాగే అనంతరం తెలంగాణ కళారూపాలు పెద్ద ఎత్తున ప్రదర్శించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక భారీగా కార్నివాల్ కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 700 మంది కళాకారులు పాల్గొన్నారని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది. అలాగే అనంతరం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వేదికపై దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై అటు చివరి నుంచి ఇటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క ఫ్లాగ్ వాక్లో దాదాపు 5,000 మంది యువత అలాగే వివిధ ఉద్యోగులు కూడా పాల్గొనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు కూడా జయ జయ హే తెలంగాణ అనే ఫుల్ వర్షన్ అంటే పాట దాదాపు 13 నిమిషాల 30 సెకండ్ల పాటు ఈ గీతం ఉంటుంది. ఈ గీతాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా ఆవిష్కరిస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందశ్రీ అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కూడా సీఎం ఘనంగా సన్మానించనున్నారు. రాత్రి
8 గంటల 50 నిమిషాలకు అంటే దాదాపు 8 గంటల 50 నిమిషాలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్లో మీదుగా ఆకాశంలో రంగులు విరజమ్మేలా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చనున్నారు. అయితే ఈ యొక్క బాణాసంచా అనంతరం ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇవి పూర్తి వివరాలు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ వీక్షించేందుకు వచ్చే నగరవాసులకు కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ ధర్నా చేపట్టారు. నిరసనల్లో భాగంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పార్టీకి రాజకీయ పరంగా ఎలక్టోరల్ బాండ్స్ కూడా సమకూర్చిన ఉదంతాన్ని ఈ యొక్క వాంగ్మూలంలో విషయాలు బయటకు వస్తున్నాయంటే ఎంత నికృష్టమైనటువంటి దిగజారు చర్యలకు ఆనాటి ప్రభుత్వం పాల్పడిందో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి మరి పాలన ఈ 75 సంవత్సరాల మరి ఈ యొక్క భారతదేశ స్వతంత్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా పాల్పడలేదంటే ఈ రకమైనటువంటి మరి ఈ యొక్క దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏ రకమైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని సేకరించారో ఈ యొక్క మరి సమాచారం అంతా అందులో మరి పొందుపరిచి ఉన్నారో చివరికి ప్రభుత్వం మారేసరికి లేదా ఆ పగ్గాలు కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి మరి మార్చేసరికి వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ రోజే రాజీనామాలు చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసి ఏ రకంగా పూర్తిగా ఆ సమాచారాన్ని దక్కకుండా అందకుండా ఎన్ని రకాలైన కుట్రలు పన్నారు. మొత్తం ఆ యొక్క ఎక్విప్మెంట్ లో మొత్తం ఆ సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి ఏ రకంగా మూసి కాలంలో పడేశామని చెప్పే రీతిలో ఉంటే ఇవాళ మీ యొక్క మరి ఈ చర్యలకు మరి స్వస్తి పలకడానికి తప్పించుకోవడానికి నిజంగా నిక్షిప్తమైనటువంటి దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కానివ్వండి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే శాంతి భద్రతలు లేదా ఉగ్రవాద దాడులు దేశంలో ఎక్కడ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్ లో తేలుతా ఉంటే లేదా మరోవైపు వామపక్ష తీవ్రవాదం కానివ్వండి జియాది ఉగ్రవాదం సంబంధించి పూర్తి సమాచారం కూడా అందులో నిలిప్తమై ఉంటే దాన్ని సైతం కూడా మీరు ధ్వంసం చేశారంటే ఎటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారో జాతి వ్యతిరేక శక్తులుగా ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ద్వారా చేయించారంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది. ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఉగ్రవాదులు కానీ లేదా ఉగ్రవాద దాడులు కానీ పూర్తిగా మరి బలైనా పర్వాలేదు కానీ మేము మా కుటుంబము మా పార్టీ శాశ్వతంగా ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఏదైతే మీరు కుట్రలు పన్నారో ఆ కుట్రలకు పౌలుగా మారినారో ఈ యొక్క మరి పాత్రదారులు వారి వాళ్ళ విషయాలు బయటకు వచ్చాయి, వారి వాంగ్మూలం బయటకు వచ్చాయి. కానీ ఇవాళ 6 మాసాలైంది. రేవంత్ రెడ్డి గారు నిన్ను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే అనేక సందర్భాలు చెప్పావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా ఆ రోజు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా బాధితులని చెప్పిన నేను ఈ యొక్క మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ నిమ్మకు నీరెత్తుగా వివరిస్తున్నావు? ఎందుకు ఇవాళ మీ నోరు పెదకటం లేదు? ఎందుకు ఇవాళ ఆ యొక్క వాంగ్మూలం ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా ఆ యొక్క మరి సూత్రధారులను ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు? ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు మీనమేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు ఉల్లంఘిపోతున్నావు? చివరికి నీవు చెప్పినటువంటి నీవే బాధితుగా ఉన్నటువంటి నీవే బాధితుగా మారినటువంటి ఉదంతం, నీవే జైలుకి వెళ్ళిన ఉదంతం నీవే చెప్పావు కదా. నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పన్ని నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ రాజీ పడుతున్నావు అంటే మీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా 10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బీఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నదా? ఇవాళ నరేంద్ర మోడీ గారిని
బీజేపీని ఇవాళ ఎదుర్కోవాలంటే ఇవాళ మాకు సరిపోవడం లేదు. ఈ యొక్క విపక్ష కూటముల పేరు మీద అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, వంశపారపద రాజకీయాలు అన్ని పార్టీలు ఏకమైన ప్రజలు ఇంకా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీరు సైతం మాతో కలవాలి, లేదా మేము సైతం మీతో వస్తామని కేసీఆర్ కు వంత పాడుతున్నారా? అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి, మొత్తం తెలంగాణలో ఒక రాజరిక వ్యవస్థకు తెరలేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు, ఎందుకు చర్యలు చేపట్టరు? ఆ సూత్రధారులు ఎవరో బయటికి వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ తప్పితే ఇతరత్ర కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా? తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా? లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలికి వచ్చేటువంటి అన్ని అంశాలను ప్రజల నుంచి దృష్టి మళ్చేదానికి ఇవాళ మీరు రాజముద్ర విషయమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో అనేకమైనటువంటి మరి ఈ రకంగా ప్రజలు తప్పుదో పెట్టే విధంగా తెర మీదకి తీసుకొస్తాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మడమ తిప్పదు. దానికి సూత్రాలు ఎవరైనా, వారికి బాధ్యులు ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంఖారావాన్ని పూరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒకవైపు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ప్రజా పోరాటంతో పాటు అవసరమైతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటాన్ని కూడా అనేక మంది మేధావులు, విద్యావంతులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను, తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీ, ఏ నాయకుడు ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దానికి మరి ఏమాత్రం కూడా సహించని విధంగా తెలంగాణ సమాజంతో కలిసి నడవాల్సిందిగా నేను ఇవాళ పిలుపునిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. లేనట్లయితే తప్పకుండా మీరు సైతం కూడా, మీ పార్టీ సైతం కూడా రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ఈ రకంగా వాయిదాల పేరు మీద ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను ఆ రకంగా విస్మరించి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతామంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది. కాబట్టి బీజేపీలో ప్రజలు, ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి అధికారులపై ఏసీపీ కొరడా జులిపిస్తోంది. లంచావతారుల భరతం పట్టడమే లక్ష్యంగా వలపన్నుతున్న అనీస అధికారులు అవినీతి చేపల ఆట కట్టిస్తున్నారు. ఇటీవల వరుస సోదాలు, ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో దడపొట్టిస్తున్న ఏసీబీ తాజాగా నీటిపారుదల శాఖకు చెందిన 4 ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో గత రాత్రి 9 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న బన్సీలాల్ తో పాటు మరో 2 అసిస్టెంట్ ఇంజనీర్లు కార్తీక్, నికేష్ తో పాటు మరో కీలక అధికారి లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బన్సీలాల్, కార్తీక్, నికేష్ అధికారులకు పట్టుబడగా మరో కీలక అధికారిని హైడ్రామా తర్వాత పట్టుకున్నారు. నీటిపారుదల శాఖలో క్యాడ్ అనేది మానిటరింగ్ సెల్ గా పనిచేస్తుంది. మానిటరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ 3 అధికారులు ఓ వ్యక్తి నుంచి 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కల్వర్టు విషయంలో బిల్లులకు సంబంధించిన దస్త్రంపై సంతకం కోసం ఈ డబ్బులు డిమాండ్ చేసినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. బాధితుడు గతంలోనే ₹1,00,000 చెల్లించగా మళ్లీ ఇప్పుడు మరో ₹1,50,000 డిమాండ్ చేయడంతో ఆయన అనీసాను ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఇరిగేషన్ అధికారులపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు ఈఈతో పాటు 2 అసిస్టెంట్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకున్నారు.
నిన్న రాత్రి ఏసీబీ దాడుల సందర్భంగా నలుగురు అధికారులు ఈ వ్యవహారంతో ప్రమేయం ఉండగా తొలుత ఈఈ అసిస్టెంట్ ఇంజనీర్లు మాత్రమే చిక్కారు. మరో అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. 4 గంటల పాటు శ్రమించిన అనీసా అధికారులు ఎట్టకేలకు షేక్పేట ప్రాంతంలో పట్టుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలో రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారించారు. హైడ్రామా నడుమ అదుపులోకి తీసుకున్న ఆ 4వ వ్యక్తి ఎవరనేది అధికారికంగా వెల్లడించలేదు. కానీ ప్రాథమికంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఓ సర్వేయర్గా తెలుస్తోంది. గురవ్వడం జరిగినది. మరి అందులో ముఖ్యంగా మా కార్వన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని అనేక పనులు చేయించినారు. కానీ అయినప్పటికీ మరి మున్సిపల్ శాఖ నుండి ఎటువంటి పనులు జరగడం లేదు. బస్సులో గర్భిణి ప్రసవించిన ఘటన కేరళలో జరిగింది. తట్టిలప్పం నుంచి అంగమలై వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 37 ఏళ్ల సెరీనాకు పురిటి నొప్పులు వచ్చాయి. పెరమంగళం పోలీస్ స్టేషన్కు చేరే సమయానికి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును త్రిశూర్లోని ఓ ఆసుపత్రి వైపునకు మళ్లించాడు. బస్సు ఆసుపత్రికి చేరుకున్నాక సెరీనా పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆమెను వార్డుకు తీసుకెళ్లే సమయం లేదని గ్రహించారు. డెలివరీకి కావాల్సిన వైద్య సామాగ్రి, మందులను బస్సు లోపలికే తీసుకుని వెళ్లి ప్రసవం పూర్తి చేశారు. అనంతరం తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు తిరునల్వేలిలో రహదారిపై ఉన్న ఓ చిన్న దుకాణంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే 6గురికి కాలిన గాయాలయ్యాయి. ఘటనాస్థలిలోని 2 దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. రోడ్డు పక్కన ఉన్న ఓ సమోసాల బండి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడానికి ముందే ఆ బండి వద్ద మంటలు అంటుకున్నట్లు స్థానికులు ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అనంతరం భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు తలో దిక్కున పరుగులు తీశారు. பாப்பி இப்ப முகம் எடுத்துட்டேன். చట్ట ప్రక్రియను అనుసరించే హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ను అరెస్ట్ చేశామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. ప్రజ్వల్ అరెస్టుతో దర్యాప్తు వేగం పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆయన చేతిలో లైంగిక వేధింపులకు గురైన వారు నిర్భయంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బాధితులకు పోలీసులు రక్షణ కల్పిస్తారని చెప్పారు. బ్లూ కార్నర్ నోటీస్, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే దౌత్యపరమైన వీసా రద్దు, అరెస్టు వారెంట్ జారీ చేయడం తదితర కారణాలతో ప్రజ్వల్ భారత్కు తిరిగొచ్చారని పరమేశ్వర అభిప్రాయపడ్డారు. ప్రజ్వల్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ప్రజ్వల్ను సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాల తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. అనంతరం భారీ భద్రత మధ్య ప్రజ్వల్ను బెంగళూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. తనపై సీఎం సిద్దరామయ్యపై కొందరు రాజకీయ ప్రత్యర్థులు తాంత్రిక పూజలను ప్రయోగిస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో అఘోరాలతో క్షుద్రపూజలు చేయిస్తున్నట్లు సమాచారం అందిందని డీకే చెప్పారు. తమ ప్రభుత్వం కూలిపోవాలని జంతుబలి కూడా ఇచ్చినట్లు ఆరోపించారు. ఇందుకోసం 21 ఎర్ర మేకలు, 21 నల్ల గొర్రెలు, 3 దున్నపోతులు, 5 పందులను బలి ఇచ్చారని ఆరోపించారు. ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ చేతబడులు జరుగుతున్నాయని తెలిపారు. అవి ఇంకా కొనసాగుతున్నాయని, ఆ సమాచారం తనకు ఎప్పటికప్పుడు అందుతోందన్నారు. వారు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చని, క్షుద్ర పూజల నుంచి కాపాడుకునే శక్తి తమకు ఉందని డీకే తెలిపారు.
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. గురువారం రాత్రి వివేకానందుడు ధ్యానంలో గడిపిన ధ్యాన మండపంలో మోదీ 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. అనంతరం కాషాయ దుస్తులతో చేతిలో జపమాల పట్టుకుని మోదీ ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇవాళ సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేశారు. జూన్ 1 సాయంత్రం వరకు ప్రధాని ధ్యానం కొనసాగనుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్ ను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి 16 నుంచి మే 30 లోపు జప్తు చేసిన మొత్తం విలువ ఏకంగా 1100 కోట్లు ఉంటుందని అంచనా. 2019 లోక్సభ ఎన్నికల వేళ 390 కోట్ల విలువ చేసే బంగారం, డబ్బును సీజ్ చేయగా ప్రస్తుతానిది అంతకు 182% ఎక్కువని ఐటీ శాఖ ప్రకటించింది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయగల లెక్కల్లో చూపని సొమ్ముగా పేర్కొంది. అత్యధిక జప్తులు ఢిల్లీ, కర్ణాటకల నుంచే జరిగాయని, ఒక్కో రాష్ట్రంలో 200 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తమిళనాడులో 150 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు.